చూద్దాం. తెలంగాణలో మరో పండుగ. మీరు ఊహించింది కరెక్ట్. తెలంగాణలో గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవానికి మొత్తం రెడీ అయిపోయింది. 14 ఏళ్ల తరువాత, అంటే ఇంతటి సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ వేదికగా సినిమా అవార్డుల పండుగ జరగబోతోంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం నంది అవార్డులు ఎప్పుడిస్తుందనే చర్చ కూడా దీంతో మొదలైంది. ఎల్లుండి సీఎం చంద్రబాబుతో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్లో నంది అవార్డుల ప్రదానంపై క్లారిటీ వస్తుందా, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ఒక రూట్ మ్యాప్ దొరుకుతుందా అన్నది తెలియాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొన్ని గంటల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించబోతోంది ఈ ప్రభుత్వం. అవార్డులకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన అంశాన్ని తెలిపారు. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రతి సినిమాకు 4 అవార్డ్స్ ఇవ్వనున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైన చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు గద్దర్ ఫిలిం పురస్కారాలు అందచేయనున్నారు. ఇలా ఒక సినిమాకి 4 చొప్పున అవార్డులు ప్రదానం చేయటం ఇదే తొలిసారి. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందజేస్తోంది. అందుకే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంపై అంతటా ఆసక్తి నెలకొంది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు ఈ పురస్కారాలు అందించనున్నారు. ప్రతి ఏడాది 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఆ సినిమాల హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డుల ఫంక్షన్ ని సక్సెస్ చేయాల్సిన పూర్తి బాధ్యత ఎఫ్డీసీతో పాటు సినీ పరిశ్రమపై ఉందన్నారు దిల్ రాజు. మొత్తానికి తెలంగాణలో 14 ఏళ్ల తరువాత గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి నంది అవార్డులు ఇస్తారనే చర్చ మొదలైంది. ఈ ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నంది అవార్డులపై ఓ క్లారిటీ వస్తుందనే చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబుతో సమావేశానికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు 60 మంది హాజరవుతారని తెలుస్తోంది. వీరిలో పెద్ద నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఉండనున్నారు. తొలిసారి 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచారు. అయితే ఎవరెవరు హాజరవుతారనేది సస్పెన్స్ గా మారింది. ఈ ఆహ్వానాలన్నీ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలోనే అందినట్లు తెలుస్తోంది. ఇక సీఎంతో మీటింగ్ కు ఆహ్వానం అందకపోవడంపై చిన్న నిర్మాతలు, చిన్న సినిమాల నటీనటులు, డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మీటింగ్ విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు సెపరేట్ గ్రూపులుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. వీటిలో పవన్ కళ్యాణ్ అనుకూల గ్రూప్, బాలకృష్ణ అనుకూల గ్రూప్, మంత్రి కందుల దుర్గేష్ గ్రూపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ ఎగ్జిబిటర్ల వివాదంలో ఏ నలుగురి పేర్లైతే ప్రముఖంగా వినిపించాయో ఆ నలుగురు అంటే దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ కూడా మీటింగ్ కు వెళ్లనున్నారు. ఏపీలో థియేటర్లు తమ కంట్రోల్లో లేవని, తాము కంట్రోల్ చేయటం లేదని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ముందు కూడా అదే చెప్పి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. ప్రధానంగా సింగిల్ స్క్రీన్ అని కాపాడుకోవటం, ఆడియన్స్ ని మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. ఎగ్జిబిటర్ల పర్సంటేజ్ల విధానం, క్యాంటీన్ రేట్లపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక థియేటర్ ఓనర్లు కరెంటు బిల్లుల్లో సబ్సిడీ అడగాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా షూటింగ్ల కోసం సింగిల్ విండో విధానం తీసుకురావాలని కోరనున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న చిత్ర నిర్మాతల సమస్యలకు పరిష్కారం చూపాలని అడగనున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో వైసీపీ ప్రభుత్వం 175 స్క్రీన్లలోపు విడుదలయ్యే చిన్న సినిమాలకు 5 షో ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ దీన్ని అమలు చేయలేదు. దాంతో మరోసారి చిన్న సినిమాలకు 5 షోలు ఇవ్వాలనే డిమాండ్ ని సీఎం ముందు ఉంచనున్నారు. ఇక మల్టీప్లెక్సుల్లోనూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టికెట్ రేట్ల విధానం తీసుకురావాలని నిర్మాతలు కోరనున్నారు. డిజిటల్ ఆపరేటర్ల ఫీజులు కూడా నియంత్రించాలని అడగనున్నారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 68% ఆదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. అందువల్ల ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని సినీ పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ల సమయంలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఏం చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో అయితే తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచేది లేదని దిల్ రాజు చెప్పేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్లు పెంచే ఆలోచనతో లేదు. మరి ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉంటుందా? పెద్ద సినిమాల రిలీజ్ల సమయంలోనే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది. సీఎంతో మీటింగ్ తర్వాత కుబేరా, కన్నప్ప, తమ్ముడు లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. వీటికి రేట్లు పెంచుతారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీలో సినిమా కష్టాలు తీరాలని కోరుకుందాం. అయితే ఇక రేపు మాత్రం హైటెక్స్ లో జోర్దార్గా గద్దర్ అవార్డ్స్ ని ప్రదానోత్సవం చేయబోతూ ఉన్నారు. మరి దీన్ని ఎక్స్క్లూజివ్ గా చూడండి.